రైట్ సార్, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి 12.2 లక్షల కోట్లు కేటాయింపుకి సంబంధించి ఒక ప్రకటన చేశారు హనుమంతులు గారు. దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉండొచ్చు సార్? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఇప్పుడు మన ఎకానమీ ఫాస్ట్ గ్రో కావడానికి, అభివృద్ధి కావడానికి, స్ట్రాంగ్ కావడానికి మెయిన్ కారణం ఇన్ఫ్రాస్ట్రక్చర్. గత 10 సంవత్సరాల పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చేయడం వల్లనే దాని ఫలితాలు ఇప్పుడు మనకు వస్తున్నాయి. ఇంకా మల్టిప్లై అవుతాయి గెయిన్స్. ఇంకా ఇప్పుడు రైల్వేస్ కానివ్వండి, ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, డిజిటల్ కనెక్టివిటీ అనుకోండి, ఎనీథింగ్ దానివల్ల పెట్టుబడి వల్ల మనకు ఇప్పుడు దాని బెనిఫిట్స్ ఇంకా పెరుగుతుంది, ఇంకా మల్టిప్లై అవుతుంది. అందువల్లనే మిగతా దేశాల కంటే మన ఎకానమీ స్ట్రాంగ్ కావడానికి కూడా కారణం ఇదే అనమాట. ఇంతకుముందు డిజిటల్ పేమెంట్స్ ట్రాన్సాక్షన్ ఇంతకుముందు కన్ఫర్మ్ కావడానికి చాలా టైం పట్టేది. ఇన్ఫర్మేషన్ తెలియడానికి, కన్ఫర్మ్ కావడానికి, మళ్ళీ ఫైనల్ కావడానికి అంటే అమౌంట్ రావడానికి చాలా టైం పట్టేది. ఇప్పుడు అలా కాదు, సెకండ్స్ మినిట్స్లో అయిపోతుంది. కాకపోతే ఎక్యురసీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కూడా ఫాస్ట్ పర్ఫెక్ట్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ చేయడం వల్ల గ్యాప్ బిట్వీన్ ద ట్రాన్సాక్షన్ ఎండింగ్ అండ్ స్టార్టింగ్ టు ఎండింగ్ మధ్య ఉన్న గ్యాప్ తగ్గిపోవడం వల్ల మల్టిప్లై ఆఫ్ ట్రాన్సాక్షన్ పెరిగింది. దానివల్ల ప్రొడక్టివిటీ పెరిగి ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది అనమాట. తర్వాత ఇంకో విషయం వచ్చేసరికల్లా ప్రభుత్వము ఈ ఎక్స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయడానికి మనం అన్ని దేశాలతో ఫారిన్ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటున్నాం కాబట్టి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాం కాబట్టి గ్లోబల్ క్వాలిటీ స్టాండర్డ్స్ ఆర్ ప్రిస్క్రైబ్ చేశారు. అంటే నిన్న పీయూష్ గోయల్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, గ్లోబల్ క్వాలిటీ స్టాండర్డ్స్ అంటే మన ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంకి వెళ్ళినా కానీ ఆ క్వాలిటీ కంటే మన క్వాలిటీ తక్కువ ఉండకూడదు. ఇట్ షుడ్ నాట్ బి ఇన్ఫీరియర్ టు ఎనీ అదర్ క్వాలిటీ. ఇట్ ఈస్ ఈక్వల్ టు అట్రాక్ట్ గ్లోబల్ కన్స్యూమర్స్. ఆ విధంగా గ్లోబల్ క్వాలిటీ స్టాండర్డ్స్ మన యూరోపియన్ యూనియన్ తో డీల్ నేపథ్యంలో ఖచ్చితంగా వెనక్కి వచ్చేస్తాయి. అది ఇంపార్టెంట్. ఆ స్టాండర్డ్ ప్రిస్క్రైబ్ చేయడం వల్ల ఇప్పుడు మీరు అడ్మినిస్ట్రేషన్లో కానీ, పాలసీ ఇంప్లిమెంటేషన్లో కానీ ఈ స్టాండర్డ్స్ తీసుకోవడం వల్ల మనకు యూనిఫార్మిటీ వస్తుంది, పర్ఫెక్షన్ వస్తుంది, మళ్ళీ మనకు కాస్ట్ తగ్గుతుంది, టైం తొందరగా అవుతుంది. కాబట్టి ఈ స్టాండర్డ్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేయడం వల్లనే ప్రభుత్వం ఇప్పుడు ఈ స్టాండర్డ్స్ ప్రిస్క్రైబ్ చేయడం, దాన్ని అమలు చేయడం, దాని యొక్క ప్రయోజనాన్ని తీసుకోవడం కూడా, ప్రజలకు తీసుకోవడం కూడా. ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ అనుకోండి, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనుకోండి, జన్ధన్ అకౌంట్స్ అనుకోండి, ఇవన్నిటి వల్ల కూడా ప్రయోజనం అదే వస్తుంది. అదే ఆ విధంగా చేయడం వల్ల వస్తుంది. కాబట్టి అదొకటి మంచి బెనిఫిట్ అయింది. డీక్రిమినేషన్ ఇంతకుముందు చెప్పినట్టుగా డీక్రిమినేషన్ ఆఫ్ యాక్ట్స్, ఇప్పుడు పూర్వపండ రాంగ్ క్లెయిమ్ చేయడం కానీ, లేకపోతే బై అనుకోకుండా అంటే ఇది క్లెయిమ్ చేస్తే రాంగ్ అనుకోవడం కానీ, ఇన్కమ్ ట్యాక్స్కి వచ్చేసరికి డీక్రిమినేట్ చేయడం, పెనాల్టీ కట్టేది బదులు మీరు ట్యాక్స్ కట్టేది ఇంత పర్సెంటేజ్ ట్యాక్స్ కట్టేది ఈ నాట్ పెనాల్టీ లేకుండా ట్యాక్స్ కట్టే సరిపోతుంది అని చెప్పని పీనల్ ప్రొసీడింగ్స్ ఉండవు అని చెప్పి చేయడం అదే ఒక విధంగా మంచి పరిణామము. తర్వాత ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఎక్కువ కాన్సెప్ట్ ఇస్తుంది కేంద్ర ప్రభుత్వము. అంటే మల్టిప్లికేషన్ ఉండొద్దు, డూప్లికేషన్ ఉండొద్దు, తర్వాత వాల్యూమ్ ఉండొద్దు. ఈ 3 తగ్గించాలని ప్రయత్నం చేస్తున్నారు. కానీ కాదు, ఇప్పుడు నేషనల్ అక్రిడిటేషన్ డాటా సెంటర్ చేయడం వల్ల అన్ని రెగ్యులేటర్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అన్ని డిపార్ట్మెంట్ చేరుతుంది. కాబట్టి ఎక్కడ మనం ఎస్కేప్ అయ్యే అవకాశం లేదు. అలాంటి యూనిఫార్మిటీ ట్రాన్సాక్షన్ షేరింగ్ ఆల్సో యూజింగ్ ఫర్ ద పర్పస్ ఆల్సో. కాబట్టి చేయడం వల్ల మనకు ఈ యూనిఫార్మిటీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. స్పెషల్ క్రాప్స్ మీద కోకోనట్స్, క్యాష్యూస్, శాండల్వుడ్ వాటిపైన కూడా కాన్సన్ట్రేట్ పెంచారు. ఇక్కడ ప్రాఫిటబిలిటీ ఎక్కువ ఉంటుంది, ఫార్మర్స్కి బెనిఫిషియల్ ఉంటుంది. లాంగ్ టర్మ్ క్రాప్స్ కావాలో దానివల్ల ప్రయోజనం ఎక్కువ ఉంటుందని చెప్పని కూడా దాని మీద కూడా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం జరిగింది.